అమ్మ చెప్పింది భక్తి ఛానల్కి స్వాగతం. మీకు తెలుసా, ఈ స్తోత్రం దేవతలే స్వయంగా రచించిన స్తోత్రమని చెబుతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే పారాయణం చేసిన శక్తివంతమైన మంత్ర సాహిత్యం. ఇది కేవలం నామమాలిక కాదు, దివ్య శక్తిని ప్రత్యక్షంగా అనుభవించేది. ఈ స్తోత్రంలో ప్రతి నామం ఓ యంత్రం లాంటిది. అదే లలితా సహస్రనామ స్తోత్రం. ఈ పవిత్ర గ్రంథం బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో భాగంగా ఉంది. ఇది హయగ్రీవులు అగస్త్య మహర్షికి ఉపదేశించిన ఆధ్యాత్మిక నిధి. ప్రతి నామం అమ్మవారి యొక్క స్వరూపాన్ని, శక్తిని ప్రతిబింబిస్తుంది. ఈ సహస్రనామం ద్వారా అమ్మవారిని పూజించడం అంటే మనలో దాగి ఉన్న దైవత్వాన్ని గుర్తించడం. ఇవాళ మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాం. మన ఆత్మబలం మనకి తోడు అవ్వాలంటే ఇలాంటి గ్రంథాలు మనకి మార్గం చూపుతాయి. ఇది పాతకాలపు గ్రంథం కాదు, నేటి ప్రతి మహిళ, ప్రతి కుటుంబానికి అవసరమైన ఆధ్యాత్మిక మార్గదర్శి. సహస్రనామంలోని మాయాజాలాన్ని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చేసిన ఈ ఆధ్యాత్మిక యాత్రలో మీరు కూడా నాతో కలవండి. ఈ శ్లోకాల సమూహారం కాదు, ఇది దైవశక్తి విశ్వంలో వ్యాపించిన శక్తి తత్వాన్ని మనకి తెలియచేసే పవిత్ర గ్రంథం. ఈ గ్రంథంలో ఉన్న 1000 పేర్లు ఒక్కొక్కటి అమ్మవారి తత్వాన్ని, మహిమని వివరిస్తుంది. ఈ గ్రంథంలో భక్తి, శక్తి, జ్ఞానం అన్నీ కలిసి ఒకే ప్రవాహంలా ప్రవహిస్తాయి. మనం ఈ నామాలను జపించడం అంటే దైవీ శక్తిని మనం ఆహ్వానిస్తున్నాం. ఈ సహస్రనామం మనకు నేర్పేది ఏంటంటే జీవితాన్ని ప్రేమించాలి, ప్రతి క్షణంలో దైవత్వాన్ని అనుభవించాలి, మనం నిజమైన ఆత్మశక్తిని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ తనలో అమ్మవారిని కనుగొనాలి. ఈ ప్రయాణంలో నేను పొందిన అద్భుత అనుభూతుల్ని మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా ఈ సహస్రనామాన్ని జపించండి. దాని లోతుల్లో దాగి ఉన్న రహస్యాలను మీరే అన్వేషించండి. నా స్వరంతో లలితా సహస్రనామంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఈ ఛానల్ని ఆదరించండి, నన్ను ముందుకు నడిపించండి. ధన్యవాదాలు.